హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించిన చాలా రకాల ఫామ్స్ అంటే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ కావచ్చు, ఆధార్ లింక్ చేసే అకౌంట్కి ఆధార్ లింక్ చేసే ఫామ్ కావచ్చు, ఇలా చాలా రకాల ఫామ్స్ అయితే వాట్సాప్లోనే పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే ఒక గొప్ప అవకాశం అయితే మనకు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ కల్పించింది. మనం బ్యాంక్కి వెళ్తే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ కానీ, ఈ ఆధార్ లింకింగ్ సంబంధించిన ఫామ్ కానీ, ఇంకా చాలా రకాల ఫామ్స్ కానీ బ్యాంకులో ఎలా కలర్ పేజెస్లో వస్తాయో అలాంటి ఫామ్సే ఈ మనకు ఇంటి దగ్గరనే వాట్సాప్లోనే ఒక చిన్న హాయ్ అనే మెసేజ్తో డౌన్లోడ్ చేసుకునే ఒక గొప్ప అవకాశం అయితే మనకు ఎస్బీఐ కల్పించింది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోనో ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాంటి ఫామ్స్ డౌన్లోడ్ చేయాలంటే ముందుగా వాట్సాప్లోకి వెళ్ళాలి. వాట్సాప్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఒక కాంటాక్ట్ అయితే మన దగ్గర ఉంటుంది. అది లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోనట్టు. అంటే రిజిస్ట్రేషన్ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్కు రిజిస్ట్రేషన్ లేకపోతే ఇలా ఈ సేవలు మనం ఉపయోగించుకోలేము. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది ఎలానో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక కాంటాక్ట్ అయితే మనకు వాట్సాప్లో ఉంటుంది. మీకు అది దొరకకపోతే పైన సెర్చ్ బార్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైప్ చేస్తే మనకు కాంటాక్ట్ వచ్చేస్తుంది. ఆ కాంటాక్ట్లో మెసేజ్ దగ్గర హాయ్ అని మెసేజ్ చేయాలి. హాయ్ అని మెసేజ్ చేస్తే మనకు మినీ స్టేట్మెంట్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ వస్తుంది. అది కాకుండా అదర్ సర్వీసెస్ని క్లిక్ చేయాలి. అది కాకుండా ఇక్కడ అదర్ సర్వీసెస్ ఉంది, అదర్ సర్వీసెస్ని క్లిక్ చేయాలి. అదర్ సర్వీసెస్ క్లిక్ చేస్తే చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. స్టేట్మెంట్ సర్వీసు, పెన్షన్ స్లిప్, ఇలా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కాకుండా కింద మోర్ సర్వీసెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. మోర్ సర్వీసెస్ ఆప్షన్ని క్లిక్ చేశాక సెండ్ బటన్ని ప్రెస్ చేయండి. చేశాక మళ్ళీ టైప్ ఎం ఫర్ మెయిన్ మెను, టైప్ ఈ ఫర్ ఎగ్జిట్ చాట్, ఇవి రెండు కాకుండా మళ్ళీ మోర్ సర్వీసెస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఓపెన్ ఇన్స్టాంట్ అకౌంట్, కాంటాక్ట్స్ హెల్ప్ లైన్, ప్రీ అప్రూవ్ లోన్, బ్యాంక్ హాలిడే క్యాలెండర్, డౌన్లోడ్ బ్యాంకింగ్ ఫామ్స్. మనకు కావాల్సింది బ్యాంకింగ్ ఫామ్స్ కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ బ్యాంకింగ్ ఫామ్స్ అనే ఆప్షన్ ఉంది. దాని పక్కన ఉన్న సర్కిల్లో టిక్ చేస్తే కింద సెండ్ చేయాలి. సెండ్ చేస్తే డౌన్లోడ్ ఫామ్ అనే ఆప్షన్ వస్తుంది మనకి కింద. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఏ ఫామ్ కావాలనో మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫామ్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం అప్లికేషన్ సంబంధించిన ఫామ్ కావచ్చు. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్స్ నేను ఇందాక చెప్పాను. న్యూ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇదే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్స్. నెక్స్ట్ చాలా రకాల ఫామ్స్ ఉన్నాయి. ఫామ్ 60, ఆధార్ లింకింగ్ ఆఫ్ ఆధార్, ఇలా చాలా రకాల ఫామ్స్ ఉన్నాయి. నేనైతే ఒక అకౌంట్ ఓపెనింగ్ ఫామ్స్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. మనకు అకౌంట్ ఓపెనింగ్ ఫామ్స్ కావాలి కాబట్టి దాని పక్కన క్లిక్ చేస్తే దానిపైన సెండ్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ వచ్చినాయి. న్యూ అకౌంట్ ఓపెనింగ్, అప్లై కార్ లోన్, అప్లై హోమ్ లోన్. మనకి న్యూ అకౌంట్ ఓపెనింగ్ సంబంధించిన ఫామ్స్ కావాలి కాబట్టి ఈ న్యూ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్పై క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ రూపంలో ఈ న్యూ అకౌంట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. చూడండి, డౌన్లోడ్ చేస్తున్నాను. పీడిఎఫ్ రూపంలో చాలా క్లియర్గా అయితే మనకు ఈ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ కావడం జరిగింది. మనం బ్యాంక్కి వెళ్తే అకౌంట్ కోసం వాళ్ళు అకౌంట్ అప్లికేషన్ కోసం ఫామ్ కావాలంటే వాళ్ళు ఎలాంటి ఫామ్ ఇస్తారో అలాంటి ఫామే మనకి ఇక్కడ వాట్సాప్లోనే ఇంటి దగ్గరనే డౌన్లోడ్ అయింది. ఇది ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ కల్పించిన ఒక గొప్ప సదుపాయం అని చెప్పచ్చు. ఇలా చాలా రకాల సేవలైతే ఈ వాట్సాప్లోనే అందుబాటులో ఉన్నాయి కాబట్టి కస్టమర్లు అందరూ చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఇది అండి వాట్సాప్లోనే బ్యాంకుకి సంబంధించిన ఫామ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనో తెలిపే వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.